న్యాయ వేదికకు స్వాగతం. టెనెంట్స్ అద్దె ఇల్లు ఖాళీ చేయటం లేదా? ఓనర్స్ చాలా సందర్భాల్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఏదో లోన్ సప్లై చేసుకొని హౌసెస్ కొనుక్కొని రెంట్ రెగ్యులర్గా వస్తే బాగుండు అనుకునే సందర్భాల నుంచి కొన్ని సందర్భాల్లో టెనెంట్స్ రెంట్ ప్రాపర్గా పే చేయకపోవడం, న్యూసెన్స్ క్రియేట్ చేయడం, చుట్టుపక్కల వాళ్ళతోటి వీళ్ళ మీద ఎక్కువ కంప్లైంట్స్ రావడం, ఖాళీ చేయమన్నా ఖాళీ చేయకపోవడం, ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు టెనెంట్స్ పెట్టే ఇబ్బందుల వల్ల ఓనర్స్ చాలా సఫర్ అవుతూ ఉంటారు. టెనెంట్స్కి సఫర్ లేదా, వాళ్ళు బాధపడట్లేదా అంటే ఈ కరోనా సందర్భంలో ఎవరికి జాబ్స్ లేక, ఇన్కమ్ లేక రెంట్లు పే చేయకపోవడం అనేది కామన్గా జరిగిన ఇన్సిడెంటే. కానీ రూల్ ప్రకారం రెగ్యులర్గా కొంత ముదురుగా ఆలోచించే టెనెంట్స్ గురించి చట్టం ఏం చెప్తుంది, ఎలా ప్రొసీడ్ అవ్వడానికి ఓనర్స్కి రైట్స్ ఉంటాయనేది మనం ఈ వీడియోలో చూద్దాం. చాలా సందర్భాల్లో ఓనర్స్ వీక్ పర్సన్స్ అయినప్పుడు కానీ, సీనియర్ సిటిజన్స్ అయినప్పుడు కానీ, వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు అనుకున్నప్పుడు కొంచెం మొండిగా ఉండే టెనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెంట్ ప్రాపర్గా పే చేయకపోవడం, లేదా ఏం చేస్తారో చేసుకోండి, ఆ కోర్టు ప్రకారం వెళ్ళినప్పుడు 1-2 years తర్వాత సంగతి కదా, అప్పటి వరకు ఉండొచ్చుగా అన్నట్లుగా మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఓనర్స్ ఎంత బాధపడినప్పటికీ ఆ ఏడుపు అనేది కామన్గా తగులుతున్నా కానీ వీళ్ళు ఈ మొండితనంతో చేసే ప్రొసీడింగ్స్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. లేదా కొన్ని సందర్భాల్లో వేరే కంట్రీస్లో ఓనర్స్ ఉంటూ ఉంటారు, ఇక్కడ ఉన్న హౌసెస్ని రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓనర్స్ అందుబాటులో లేరు కాబట్టి ఏం చేసినా పర్వాలేదన్న ఉద్దేశంతో ప్రాపర్గా రెంట్ పే చేయకపోవడం కానీ, న్యూసెన్స్ క్రియేట్ చేయడం కానీ కామన్గా జరుగుతుంది. టెనెంట్ రెంట్ పే చేయకపోయినా సరిగ్గా రెంటల్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఓనర్కి ఈ టెనెంట్స్ తోటి ప్రాపర్గా కమ్యూనికేషన్స్ కానీ, వాళ్ళ పద్ధతి కానీ ఓనర్కి నచ్చకపోతే అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు వెకేట్ చేసుకునే హక్కు ఓనర్కి ఉంటుంది. అంటే కామన్గా మనకి అగ్రిమెంట్లో 2 months నోటీస్ అనేది ఉంటుంది. ఆ 2 months నోటీస్లో ఇంకేమైనా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్స్ బాగుంటే ఇంకొక 1 month ఇచ్చి చెప్పిన టైంలో వీళ్ళు రెగ్యులర్గా రెంట్ పే చేయడం కానీ, అడ్వాన్స్ క్లియర్ చేసుకొని వెళ్ళటం అనేది చేస్తే అనవసరంగా కోర్టుకి లీగల్గా వెళ్లకుండా ఒక కొత్త ప్రాసెస్లో ఒకరి మీద ఒకరికి మంచితనము డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే మానవత్వం కానీ, మంచితనం కానీ ఇంక్రీజ్ అవ్వడానికి, అరే వీళ్ళని వెకేట్ చేయమంటే వెకేట్ చేశారు, ఇంకొకరిని నమ్మి రెంట్కి ఇస్తూ ఉంటారు ఓనర్స్. సో ఇట్లా మొండిగా మేము ఖాళీ చేయము అన్నప్పుడు ఓనర్స్ చేయాల్సిన పని ఏంటి అంటే, రెంట్ సరిగ్గా పే చేయరు, పాత రెంట్లే పే చేస్తూ ఉంటారు కొంతమంది, ఖాళీ చేయం, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే యాక్చువల్గా మనకి సెక్షన్ 17 ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 11 months దాటిన రెంటల్ అగ్రిమెంట్లు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ ఎవరు కూడా 3 years 2 years అనేది లీజ్ అగ్రిమెంట్లలోనే ఇస్తూ ఉంటారు. కానీ రెంటల్ అగ్రిమెంట్లో 2-3 years ఇవ్వరు. ఎవ్రీ 11 monthsకి, అంటే 11 months వరకు రిజిస్ట్రేషన్ నాట్ కంపల్సరీ కాబట్టి సో అందరూ కూడా రెంటల్ అగ్రిమెంట్ అనేది 11 monthsకి రాసుకుంటారు. తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం, వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా రెన్యువల్ చేసుకుంటూ ఉండడం అనేది కామన్ జరుగుతుంది. అందులోనే ఇంప్లాయిడ్ మీనింగ్గా ఏమన్నా ఉంటుందంటే, రెంట్ ఏ పర్పస్ మీద ఇచ్చామో ఆ పర్పస్ మీదే వాడుకోవాలి, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అలా చేయడానికి లేదు. ఒకవేళ అలా చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేసే రైట్స్ ఓనర్స్కి ఉంటాయి. అలాగే ఖాళీ చేయమన్న తర్వాత రెంట్ సరిగ్గా పే చేయకుండా, ఖాళీ చేయమన్న తర్వాత న్యూసెన్స్ క్రియేట్ చేయడం, క్రిమినల్ యాక్ట్లు జరిగేలాగా చేయడం జరుగుతూ ఉంటే కనుక ఆ రోజు జరిగిన ఆ ఇన్సిడెంట్కి సంబంధించి క్రిమినల్ కేసు పెట్టే రైట్స్ ఓనర్స్కి ఉంటుంది. ఒకవేళ రూల్ ప్రకారం వెకేట్ చేయించాలి అనుకుంటే ఏ రకంగా వీళ్ళని వెకేట్ చేయించడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసులు ఏమంటారంటే ఇది సివిల్ ప్రొసీడింగ్స్ అమ్మా, మేము ఖాళీ చేయించలేము అనేది కామన్గా చెప్తూ ఉంటారు. అలాగే అగ్రిమెంట్ ప్రకారం ఖాళీ చేయాలి కాబట్టి టెనెంట్స్కి చెప్పినా కూడా కొంతమంది ఒక విని ఒక కొంత టైం అడిగి 1-2 months టైం అడిగి వెకేట్ చేస్తారు. అగ్రిమెంట్ అయిపోయినాక 2 months రూల్ ప్రకారం అయిపోయినా కూడా కొంచెం రిక్వెస్ట్ చేసి వెకేట్ చేసే మొండిగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటే, అసలు వెకేట్ చేయడం ఏం చేసుకుంటారో చేసుకోండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని వెకేట్ చేయించడానికి ఓనర్కి ఉండే రైట్స్ ఏంటి? ఓనర్ దీనికి సంబంధించి లాయర్ నోటీస్ పంపించడానికి ఉంటుంది. అగ్రిమెంట్ అయిపోయింది, రెన్యువల్ జరగలేదు, వీళ్ళని వెకేట్ చేయగలుగుతున్నాం, రెంట్ కూడా ప్రాపర్గా పే చేయట్లా, ఏంటి అసలు వీళ్ళు ఎట్లా ఓనర్స్, వాళ్ళు ఎట్లా టెనెంట్స్, ఏ రకంగా వీళ్ళని వెకేట్ చేయించాలనుకుంటున్నారు, ఎందుకు వెకేట్ చేయించాలనుకుంటున్నారు చెప్తూ వాళ్ళకి ఎంత టైం ఇస్తున్నారు, లాస్ట్గా 1 month ఇస్తున్నారా, 15 days ఇస్తున్నారా, 2 months ఇస్తున్నారా అనేది చెప్పి లాయర్ నోటీస్ పంపించడం వల్ల లాయర్ నోటీస్కి వాళ్ళు ఇచ్చే రిప్లైని బట్టి కానీ, లేదా ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నప్పుడు ఓనరు సివిల్ సూట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో సివిల్ సూట్ దేనికో, ఏ ప్రొసీడింగ్స్లో సివిల్ సూట్ అండర్ ఆర్డర్ 7 Rule 1 and 2 Section 26 CPC ప్రకారం ఎవిక్షన్ కోసం, అంటే ఖాళీ చేయడం కోసం రికవరీ ఆఫ్ ఏరియర్స్ ఆఫ్ రెంట్స్, అంటే పెండింగ్ ఉన్న రెంట్లన్నీ రికవరీ చేసుకోవడానికి ఈ సెక్షన్స్ ప్రకారం, ఈ ఆర్డర్ ప్రకారం కోర్టులో
సూట్ ఫైల్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మ్యాక్సిమం 1-2 ఇయర్స్లో ఈ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అవుతాయి. సూట్కి అంటే ఏరియాస్ పే చేసి హౌస్ వెకేట్ చేయమని చెప్పి టెనెంట్స్కి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అయినా అంటే డిగ్రీ వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఆర్డర్ వెకేట్ చేయకపోతే హౌస్ ఎవిక్షన్ సూట్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవిక్షన్ ఈపీ అంటారు, అంటే వాళ్ళు ఖాళీ చేయమని. అప్పుడు ఆ టైంలో మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రార్కి కూడా డైరెక్షన్స్, ఎంఆర్ఓలకు కానీ రిజిస్ట్రార్కి కానీ డైరెక్షన్స్ ఇచ్చి టెనెంట్స్ని బలవంతంగా వెకేట్ చేయించడం, ఏరియాస్ రికవరీ చేసుకొని వెకేట్ చేయించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇదంతా లీగల్ ప్రొసీడింగ్స్. సో కొంతమంది ఏం చేస్తారంటే ఆ సామాన్ బయటపడేయడం, అంటే 1-2 ఇయర్స్ లాయర్ని పెట్టుకొని కోర్టు ఖర్చులు పెట్టుకొని తిరిగే కంటే కూడా కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీ తోటి బయటపడేయడం అనేది బెటర్ అన్న కొంత ప్రాసెస్లో ఉంటారు. సో టెనెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి న్యూసెన్స్ తెచ్చుకోవద్దు. ఎందుకంటే రేపటి రోజున ఇంకొక ఇంటికి రెంట్కి వెళ్ళినప్పుడు సేమ్ ఇవే మీకు ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉంటే మీ మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నమ్మకంతో ఓనరు టెనెంట్ అనే వాళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు అనేది మానవత్వానికి, సోషల్ రిలేషన్స్కి సంబంధించినవి. సో వీళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ రూల్ ప్రకారం 11 months లేదా నచ్చితే ఎక్స్టెండ్ చేసుకొని కంటిన్యూ అవుతూ ప్రాపర్గా టైంకి రెంట్ పే చేసేలాగా, ఒకవేళ పే చేయకపోతే ఓనర్కి నచ్చ చెప్పుకోవడం, రిక్వెస్ట్ చేసుకోవడం అనేది కామన్ పద్ధతి. ఎందుకంటే అది మన ఇల్లు కాదు. సో రేపటి రోజున మనం ఒక సొంత ఇల్లు కొనుక్కొని ఒక టెనెంట్ అలా చేస్తే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎంత బాధపడాల్సి వస్తుంది అనేది మనం కూడా భవిష్యత్తులో ఫేస్ చేయాల్సిన సందర్భాలు రావచ్చు. కాబట్టి మన హౌస్ కాని దాంట్లో బలవంతంగా ఉండి ఇంకొకళ్ళ బాధని మనం ఇంక్రీజ్ చేసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. వెకేట్ చేయాల్సిన వాడు ఎప్పటికైనా వెకేట్ చేయాల్సిందే. లీగల్గా కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళ బాధ వీళ్ళ ఏడుపులు మన మీద వేసుకోవడం కంటే మీకు రిక్వెస్ట్గా టైం కావాల్సి వస్తే ఓనర్స్ని బద్దలు అడుగుని టైం రిక్వెస్ట్ చేసుకోవడం, లేదా ఓనర్లు బయట పడేస్తున్నారు అయినా కూడా టైం ఇవ్వట్లేదు, ఎంత మంచిగా మాట్లాడుతున్నా అన్నప్పుడు కొంచెం పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని కొంత టైం 1-2 months కామన్గా టైం తీసుకొని వెకేట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్.